హలో ఫుడీస్, హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి బెండి రెసిపీ. బెండిని రెగ్యులర్గా చేసే స్టైల్లో కాకుండా ఇలా ఒకసారి చేసి ట్రై చేసి చూడండి, తినండి, చాలా బాగుంటుంది. చిన్నప్పుడు బెండకాయ తినండిరా బాగా లెక్కలు వస్తాయని చెప్పేటోళ్ళు. లెక్కలు ఎంత మాత్రం వస్తాయో తెలియదు, కానీ ఈ బెండకాయని మనం రెగ్యులర్గా డైట్లో తీసుకోవడం వల్ల ఇందులో హై ఫైబర్ కంటెంట్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఈ హై ఫైబర్ కంటెంట్ వల్ల మనకు డైజెషన్ అన్నది బాగా అవుతుంది. అలాగే చాలామందికి పైల్స్ కంప్లైంట్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ బెండి బెండకాయ అన్నది చాలా మంచిదన్నమాట. ఈ బెండి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం రండి. దీనికోసమని ఇక్కడ నేను ఒక 1/2 kg దాకా బెండకాయల్ని తీసుకుంటున్నా. ఈ బెండకాయల్ని తీసుకొని మంచిగా స్టార్టింగ్లో వాష్ చేసేసుకొని వాటర్ని డ్రైన్ చేసేసుకోండి. డ్రైన్ చేసిన తర్వాత ఈ రెసిపీ కోసమని బెండకాయ ముక్కల్ని కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసిన దాన్ని ఒకసారి చూసుకోండి. కట్ చేసుకునేటప్పుడు బెండకాయల మధ్యలో పురుగు అన్నది ఉంటుంది, పైన ఎంత ఫ్రెష్గా ఉన్నా కూడా. సో చూసి బెండకాయ ముక్కల్ని ఇలా ఈ సైజులో 1 ఇంచు మైన కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 3 ఆనియన్స్ని కూడా తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. మసాలా కోసం అని చెప్పేసి 2 టమోటా, 3 మిర్చి, వెల్లుల్లి, అల్లంని తీసుకుంటున్నా. వీటిని పేస్ట్ పట్టుకోవాలన్నమాట. దీనికోసమని టమోటా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఫస్ట్లోనే కట్ చేసి వీటిని కూడా సైడ్కి పెట్టేసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఈ కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి ఆయిల్ టేబుల్ స్పూన్ వేసుకుని ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత మనం స్టార్టింగ్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బెండకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు అన్నవి ఫ్రై అవ్వడానికి మినిమం 10 to 15 minutes దాకా పడుతుంది. సో వాటిని ఎక్కువ మాడిపోనివ్వకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 10 to 15 minutes మధ్య మధ్యలో కలుపుతూ బాగా బెండకాయల్ని ఫ్రై అయ్యేలాగా ఆ ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. బెండకాయ ముక్కలు చూడండి ఇలా అప్పుడే ఫ్రై అవుతున్నాయా. మధ్యలో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయన్నమాట ముక్కలు అన్నవి. చూడండి దగ్గర పడిపోయినాయా. మినిమం 10 to 15 minutes పడుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన బెండకాయ ముక్కల్ని కూడా తీసేసుకుందాం. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి బెండకాయ ముక్కలు. తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్ అందులో ఉంటుంది కదా, ఇంకా ఆ ఆయిల్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని ఆవాలు, తాలింపు గింజలు అన్నమాట, ఆవాలు, అలాగే కొంచెం కరివేపాకు, ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని ఇందులోకి స్టార్టింగ్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల్ని, ఆ ఉల్లిపాయల ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి వీటిని కూడా ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు చిన్న మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. అవి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రానవసరం లేదు, చిన్న మంట మీద కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో స్టార్టింగ్లో చూపించాను కదా అల్లం, వెల్లుల్లి, అలాగే 3 పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేస్తున్నాను. చిన్నగా జస్ట్ ఇలా వించి వేసుకోండి, సరిపోతుంది. మిక్సీ పడతాం కాబట్టి. కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకొని మూత పెట్టేసి దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు మెత్తని పేస్ట్ లాగా పేస్ట్ చేసేసుకొని టమోటాస్ పేస్ట్ని ఇందులో ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదా, ఆ ఉల్లిపాయలు ఫ్రై అయిన దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఆ మిక్సీ జార్లో ఉన్న దాంట్లో కూడా ఒక చిన్న కాఫీ గ్లాస్ వాటర్ వేసి నీట్గా ఆ ప్యూరీ మొత్తం పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే ఒక 1.5 టీ స్పూన్ దాకా కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలన్నమాట. పచ్చి ధనియాల పొడిని వేసుకోండి. అలాగే పచ్చి ధనియాల పొడి వేసి ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా ఉడికిపోతుంది కదా.
ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా వేస్తున్నా. గరం మసాలాను కూడా వేసుకొని బాగా ఇంకొకసారి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల పాటు మూత పెట్టి తర్వాత దీన్ని తీసి చూసామనుకోండి, చూడండి ఇందులో ఆయిల్ అన్నది సపరేట్ అయింది కదా, ఇందులోంచి చూడండి సైడ్స్కి వచ్చింది ఆయిల్. అలా ఆయిల్ అన్నది సపరేట్ అయి ఉంటే ఇవి బాగా ఉడికిపోయి అలాగే టేస్ట్ అన్నది మంచిగా వచ్చి ఉంటుంది అనమాట. అంటే పచ్చిది వేసాం కదా టమాటా, అది కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది, మసాలాలన్నీ బాగా ఫ్రై అయి ఉంటాయి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ఇప్పుడు ఒక 100 ml పెరుగు అన్నదాన్ని వేస్తున్నాను అనమాట. దహి పెరుగుని వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా బాగా కలుపుకోవాలి. పెరుగు అన్నది కంపల్సరీ ఈ కర్రీలోకి వేసి ఇప్పుడు రుచికి తగిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫస్ట్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసాం కదా బెండీస్ని ఆయిల్లో వేసి, ఆ బెండీస్ని కూడా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇప్పుడు కూడా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఇప్పుడు వేసుకున్న మసాలా మిశ్రమం అంతా బెండికి బాగా పడుతుందన్నమాట. మూత అన్నది పెట్టడం వల్ల ఇలా చూడండి. పెట్టుకున్న తర్వాత ఆ బెండిలోకి మిశ్రమం అంతా బాగా పట్టి టేస్ట్ అన్నది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అలా 2 నిమిషాల పాటు మూత పెట్టి కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఆ మసాలా అన్నది బెండిలోకి మంచిగా కలిసిపోయి బెండి టేస్ట్ అన్నది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కాసేపు ఉడకనిచ్చిన తర్వాత ఇందులోకి మనం ఫైనల్గా కర్రీ అన్నది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని తీసుకొని కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని గార్నిష్ చేసేసుకోవాలని. గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన బెండి మసాలా రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రోటీస్కి కానీ, బటర్ నాన్స్, లేకపోతే చపాతీ, రొట్టె, ఇలా వేటికైనా తినొచ్చు. కర్రీ అన్నది చాలా బాగుంటుంది. రైస్ కూడా ట్రై చేసాము, రైస్కి కూడా బాగానే ఉంది. బట్ రోటీస్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. అందుకనే ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెగ్యులర్గా చేసుకునే బెండి కర్రీస్ లాగా కాకుండా దీన్ని కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీన్ని చపాతీస్తో పాటు తింటే చాలా బాగుంటుంది. అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మన వెజిటేబుల్స్ని బాగా రెగ్యులర్గా తింటూ ఉండండి. ఏవి పడితే అవి బయట ఫుడ్స్ తినకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ మన చిట్టి వీవర్ చెప్తున్నారు ఎలా ఉంది పండు. బాగుంది, సూపరా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Follow for more videos. Don't forget to subscribe my channel.